శ్రీమాత్రే నమః. పెద్దలందరికీ నమస్కారం. చిన్నలందరికీ ఆశీర్వచనం అండి. లోకా సంస్థ సుఖనో భవంతు, సర్వే జనా సుఖనో భవంతు. మీరందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దేవి సూర్యనారాయణ. చాలామంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నన్ను పాలు తీసే ఫుల్ వీడియో పెట్టమని కోరుతున్నారండి. నాకు అస్సలు వీలు కుదరటం లేదు. అందుకే ఈరోజు షార్ట్ అయినా పెడదామని అనుకున్నాను. కానీ వీడియో ఎక్కువగా తీయడం వల్ల దీన్నే ఫుల్ వీడియో కింద పెట్టేస్తున్నానండి. పాలు తీసే వీడియో ఫుల్గా షూట్ చేశానండి. మీరందరూ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ అందరి కోసమే ఫుల్ వీడియో పెడుతున్నాను. పాలు తీసిన కాడి నుంచి తర్వాత పాలు పూర్తిగా అయ్యే వరకు ఈ వీడియో పెడుతున్నానండి. తర్వాత ప్యాకింగ్ బాటిల్స్ కూడా కొంచెం కనిపిస్తాయి ఈ వీడియోలో. అయితే ఈరోజు వాతావరణం వర్షం కురిసేంత ఇదిగా మారిపోయిందండి క్లైమేట్. అయితే ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల 5 గంటలకు తీయాల్సిన పాలు 6:30 వరకు తీయలేకపోయానండి. 1.5 అవర్ అయితే లేట్ అయ్యింది. వర్షం వచ్చేస్తుందో ఏటో చూడాలి. మ్యారేజ్ అవ్వక ముందు నుంచి నేను డ్వాక్రాలో ఉన్నానండి, అమ్మ వాళ్ళ ఊరిలోనే. అమ్మ వాళ్ళ ఊరు మా ఇంటికి చాలా దగ్గర. అయితే ఇప్పటికీ కూడా నేను అమ్మ వాళ్ళ ఊర్లోనే డ్వాక్రా కంటిన్యూ అవుతున్నాను. అయితే తంబ్ వెయ్యాలి అని యానిమేటర్ చెప్పడం వల్ల అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. మా పుట్టింటి నుంచి వచ్చేసరికి 6 o'clock అయిపోయిందండి. వచ్చిన తర్వాత కొంచెం సక్కబెట్టుకుని పాలు తీయడానికి వెళ్తూలకు 6:30 అయిపోయింది. అయితే వాతావరణం మార్పు వచ్చేసిందండి. బాగా వర్షం వచ్చేస్తుందేమో అనుకుంటున్నాను. పాలు తీయడానికి వెళ్తున్నాను. తెరిపిస్తుందో లేకపోతే వర్షం కురుస్తుందో చూడాలి. మీరైతే స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను. మీ అమూల్యమైన కామెంట్ని నాకు తెలియచేయండి ప్లీజ్.
ఈ వీడియో పూర్తిగా చూశారంటే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీ అమూల్యమైన కామెంట్ని నాకు తెలియచేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఎదురు చూస్తున్నాను. 6:30 అయిపోయింది కాబట్టి గేదె యొక్క కళ్ళు చూసారా, బల్బుల్లా ఎలా మెరుస్తున్నాయో. అడవిలోని జంతువులకు ఇలాగే కనిపిస్తాయంట మా పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అయితే లోపలికి వచ్చిన తర్వాత మిషన్తో ప్యాకింగ్ చేస్తామండి. అయితే మిషన్ కొంచెం సరిగా లేకపోవటం వల్ల ప్యాకింగ్ లీకేజ్ అవుతున్నాయని కొద్దిమంది అయితే బాటిల్స్లో పోయమని కోరుతున్నారు. వాళ్ళ కోసం 2.5 లీటర్స్ అయితే మేము బాటిల్స్లో పోసాము. మిగతావన్నీ ప్యాకింగ్స్ చేయాలన్నమాట. ఇప్పుడు మా వారు చేస్తారండి. కరోనాకి ముందు బాటిల్స్లో పోసేవాళ్ళమండి. తర్వాత కరోనా వచ్చిందని ప్యాకింగ్ చేయడం పెట్టాము.